ముహమ్మద్ అంటే మొహబ్బత్ అని, అంటే ముహమ్మద్ అంటే ప్రేమ, అభిమానాలు. చాలా మంది దుర్మార్గులు ఈరోజు అంతిమ ప్రవక్త, మహాప్రవక్త, జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చాలా చెడ్డగా చెప్తున్నారు. వాళ్ళ జీవితం ఇహలోకంలో పరలోకంలో నాశనం అయిపోతుంది. ఎందుకోసం అంటే కారుణ్యమూర్తి జగత్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్న చితక మనిషి కాదు. ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని పుట్టించే నాకు ఉద్దేశం కానీ లేకపోతే ఈ సర్వాన్నే నేను సృష్టించను. కాబట్టి మూర్ఖుల్లారా, ఫస్ట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారి వంశం గురించి చెప్పక ముందు ఒరే జంతువులారా ఆలోచించి వాళ్ళ జీవితాలు చదివి చెప్పండి రా. కుక్కల్లారా, బుద్ధి లేదు మీకు? చిన్నాక్టర్లు అనుకున్నారా? వాళ్ళని నాశనమైపోతారు, మీరు నాశనమైపోతారు. ఏమనుకుంటున్నారు దుర్మార్గులారా? ఇంకెవరు దొరకలేదురా మీకు? ఇంకెవరు దొరకలా? చాలా మంది ఉన్నారు కదరా, నీచులు ఉన్నారు. వాళ్ళకి చెప్పండి, మీరు చెప్పేదానికన్నా వాళ్ళు మారతారేమో. ఎందుకురా మీకు మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే దొరికారా? ఆయన ఏమనుకుంటున్నారా? ఆయన్ని మీరు ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టేటువంటి వాళ్ళరా? బాధల్లో ఉండే వాళ్ళకి సహాయం చేసేటువంటి వాళ్ళు, ఎవరు దిక్కులేని వాళ్ళకి సహాయం ఇచ్చేటువంటి వాళ్ళు. ఆయన పస్తుండి ఇతరులకి భోజనం పెట్టేటువంటి వాడు, అన్నదాత. ఒరే మూర్ఖుళ్ళారా, మీకు ఎట్ట నూరు కదిలిందరా ఆయన గురించి చెప్పడానికి? పురుగులు పడతారా, నాశనం అయిపోతారు మీరు దుర్మార్గులారా. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎన్ని మంది మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి, వాళ్ళ వంశం గురించి ఎవరైతే చెప్పున్నారో దుర్మార్గులారా, చాలా మంది విశ్వాసవంతులకి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా బాధగా ఉంది. చాలా మంది మా హిందూ సోదరులు కూడా బాధపడుతున్నారు. ఈ దుర్మార్గులు ఎందుకు చెప్తున్నారు? బాగా ఫామ్ కావడానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దొరికారా మీకు? మీరు బాగుపడరా? మీరు నాశనం కావడానికే ఆయన గురించి చెప్తున్నారు. చాలా బాధగా ఉంది. చాలా మంది పూర్తి ప్రపంచంలో ఎన్ని మంది విశ్వాసవంత స్త్రీలు ఎన్ని మంది ఉన్నారు, అందరూ చాలా బాధపడి ఏడుస్తున్నారు. మీ జీవానికి రా దుర్మార్గం.